పహల్గామ్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు మరో విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రైల్వే మౌలిక సదుపాయాలు, కాశ్మీరీ పండిట్లతో పాటు కశ్మీర్ లోయలో పనిచేస్తున్న స్థానికేతరుల లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమైనట్లు అధికారులు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం నిఘా వర్గాలు ఈ విషయాలను పసిగట్టినట్లు సమాచారం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇప్పటికే అలర్ట్ అయినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, పహల్గామ్ ఉగ్రదాడిలో ఉద్రిక్తలు నెలకొన్న వేళ భారత్ సరిహద్దుల్లో ప్రధానంగా సరిహద్దులైన పాకిస్తాన్ మరోసారి తన వందర బుద్ధిని బయటపెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవింపు చర్యలకు పాల్పడుతుంది. నిన్న ఎల్ఓసి వెంబడి పలు ప్రాంతాల్లో కాల్పులు జరిపిన పాక్ ఆర్మీ ఇవాళ మరోసారి కూడా రెచ్చగొట్ట ధోరణితోనే కాల్పులు తెగబడింది. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ ప్రతిదాడులు జరిపి ఈ ఘటనలో ఎవరికి గాయపడలేదని కూడా భారత ఆర్మీ వెల్లడించింది. తాజాగా నిన్న పాక్ ఉద్రిక్తుల నేపథ్యంలో భారత సైన్యాధిపతి అయిన జనరల్ ఉపేందర్ ద్వివేది నిన్న జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతపై ఆయన సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ తో కూడా ఆయన సమావేశం అవడం జరిగింది. ఇక సమావేశంలో అనంతరం భద్రతను కట్టుదిట్టు చేసే అంశాలపైన కూడా చర్చ జరిగింది. పహల్గామ్, ఉదంపూర్, బందిపుర ప్రాంతాలతో పాటు సమస్యకు ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి. కొంత 2 రోజుల నుంచి కూడా, అంటే 22వ తేదీ తర్వాత నుంచి కొంత పరిస్థితి చదువుమనినప్పుడు కూడా ఎల్ఓసి ప్రాంతంలో మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పాక్ ప్రతిసారి కూడా కావాలని కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుందన్న అంశాన్ని కూడా మరోసారి స్పష్టమవుతుంది. మరోవైపు పహల్గామ్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు మరో విధ్వంసానికి తెరలేపుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా రైల్వే శాఖ కూడా కొంత అప్రమత్తమైంది. అదేవిధంగా వివిధ మౌలిక సదుపాయాలు కూడా అనేక ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నారు. పహల్గామ్, బందిపుర, ఉదంపూర్, అదేవిధంగా అనంతనాగ్ ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఆర్మీ సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా జల్లెడబడుతున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా ఏ సమయంలో ఏ ఘటన జరుగుతుందనే కొంత ఆందోళన అయితే కనిపిస్తున్న నేపథ్యంలో భారత సైన్యం మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తమై అయితే సిద్ధంగా ఉన్నది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.